ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు ఒక్కసారిగా పెలుబుకింది. బీజేపీలో ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం కాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీజేపీ ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీలోకి 3 రాజ్యసభ ఎంపీలు చేరుకున్నారు. బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్. మరో 4 సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చిన సందర్భం. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై రాఘవ్ చద్దా విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అవినీతి పరుల చేతుల్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చామంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర కేబినెట్లోకి రాఘవ్ చద్దాను తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రాజ్యసభకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పంజాబ్ ఎలక్షన్స్కి ముందు ఇటు గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనేది ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకొచ్చిన సందర్భం. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ పార్టీని విడిచిపెట్టేశారు. వీళ్ళు 3 కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సందీప్ పాఠక్ ఆయన మాట్లాడుతూ క్లియర్గా చెప్పుకొచ్చారు, మేము భారతీయ జనతా పార్టీలోకి బీజేపీలోకి చేరుతున్నామంటూ చెప్పుకొచ్చారు. అండ్ రాఘవ్ చద్దా మాట్లాడుతూ మరి ముఖ్యంగా 2/3 ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు 3/2 వంతు ఇటు రాజ్యసభ ఎంపీలు పార్టీని విడిచిపెట్టి బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.